ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే తోటకూర పులుసు చేస్తున్నానండి. ఇదిగోండి నేనైతే 2 కట్టల తోటకూర తీసుకున్నాను. మామూలు తోటకూరేనండి, కొండ తోటకూర అంటారు కదా అది కాదు, కొయ్య తోటకూర అంటారు కదా అది కాదు. నేను ఈ తోటకూర అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఇప్పుడు కట్ చేద్దాం. ఇదిగోండి పచ్చిమిరకాయలు తీసుకున్నాను 4-5, 2 టమాటాలు, 1 ఆనియన్ తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ తోటకూర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. సాల్ట్ వేసి శుభ్రంగా కడగాలండి. కడిగి ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎలా చేద్దాము. నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశాను. ఆకుకూర వేస్తున్నాను. ఆకుకూర వేసాను, ఇందులో పచ్చిమిర్చి వేసాను, ఆనియన్ వేసాను, ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేయాలండి. పసుపు వేయాలి, 1/2 టీ స్పూన్ పసుపు. పచ్చిమిర్చి వేసాము కదా, 1 స్పూన్ కారం వేయాలి. ఇదిగోండి ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. టమాటా వేసాం కదా చూసి వేసుకోండి. ఇందులో చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. ఇదిగోండి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టేయాలండి. ఇదిగోండి మూత పెట్టేశాను. మూత పెట్టేశాను. ఇప్పుడు 2 విజిల్స్ రావాలండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా వచ్చాయండి, మూత తీసి చూద్దాం. ఇదిగోండి మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇది ఎనుపుకొని తాలింపు పెట్టుకోవాలి అండి. చూడండి మెత్తగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ఎనుపుకుందాం. కల్లుప్పు వేస్తున్నాను. ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది కదా చూసి వేసుకోండి. ఇలా ఎనుపుకోవాలి. చిన్నుల్లిపాయలు 4 రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి ఇలా వేసుకొని మెత్తగా చేసుకోవాలండి. మెత్తగా కాకుండా ఇలా ఎనుపుకోవాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుండిద్ది. మరీ మెత్తగా అయితే బాగోదు. బాగా చేసి బాండి పెట్టుకున్నాను. ఇందులో 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు వేయాలి, తర్వాత ఆనియన్ వేయాలి, 2 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. తోటకూర పులుసు రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.